నేటి రాశి ఫలాలు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వృషభ రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మంచి ధనయోగం అనేది కనబడుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి అనేది ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక పరపతి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. నూతన వాహనాలను, భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కళాకారులు, క్రీడాకారులు ఈరోజు స్వదేశంలో, విదేశాలలో అవార్డులను, రివార్డులను దక్కించుకోగలుగుతారు. ఇక వైద్య రంగం వారికి మరింత సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలలో ముందడుగు వేసి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా ఐటీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభం అనేది కనబడుతుంది. పారిశ్రామికవేత్తలు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు ప్రేమ సంబంధ విషయాలలో వృషభ రాశి వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ఇక వృషభ రాశిలోని మహిళలకి అరుదైన సన్మానాలు అనేవి జరగవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.